పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల శాఖమూరి శ్రీనివాస్, కంతేటి సాయి మధ్య తలెత్తిన వివాదం సంచలనం సృష్టిస్తోంది. ఇసుక తవ్వకాలకు సంబంధించి తాను ప్రశ్నించినందుకే కంతేటి సాయి అనుచరులు తనపై దాడి చేసి కాలు ఎరగొట్టారని ఆరోపిస్తున్నారు శాఖమూరి శ్రీనివాస్. కోనూరు గ్రామంలోని లంక భూముల్లో తన భూమిని ఆక్రమించుకోవటమే కాకుండా అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారని ఆరోపిస్తున్నారు శాఖమూరి శ్రీనివాస్. పత్రాలు సృష్టిస్తున్న శాఖమూరి శ్రీనివాసరావుని న్యాయం చేయండి, కోనూరు దళితులకు న్యాయం చేయండి, కోనూరు లంక భూముల దళితులకు. లంక గ్రామాల్లో ఇసుక అంశంలో కలుగజేసుకోవద్దని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పలుమార్లు ఫోన్ చేసి బెదిరించారని శాఖమూరి శ్రీనివాస్ ఆరోపించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై ఇప్పటికే టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశానని చెబుతున్నారు శాఖమూరి. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో ఎంఆర్ఓ విచారణకు ఆదేశించారని చెబుతున్నారు శ్రీనివాస్. కాపాడండి కోనూరు లంక భూములను, కాపాడండి కోనూరు దళితుల లంక భూములను శాఖమూరి శ్రీనివాసరావు బారి నుండి కాపాడండి, కోనూరు శాఖమూరి శ్రీనివాసరావు బారి నుండి లంక భూములను కాపాడండి. శాఖమూరి పెదకూరుపాడు నియోజకవర్గంలో ఇసుకకు సంబంధించినటువంటి అంశంలో తాను అడ్డుకోవడంతో కొంతమంది తన పైన అటాక్ చేశారనే విధంగా శాఖమూరి శ్రీనివాస్ గత 2 రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి అసలు ఏంటి, ఎందుకు ఈ వివాదం చోటు చేసుకుంది అనేది ఆయనతోనే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ఇసుకకి సంబంధించినటువంటి వివాదం ఏంటి, అసలు మీ పైన ఎందుకు దాడి చేశారు? నమస్తే అండి, నా పేరు శాఖమూరి శ్రీనివాసు. కోనూరు గ్రామం, అచ్చంపేట మండలం, పెదకూరుపాడు నియోజకవర్గం అండి. ప్రస్తుతం నేను గుంటూరులో ఉంటుంటాను. నేను మొన్న 6వ తారీఖు ఎంఆర్ఓ ఆఫీస్ 6వ తారీఖు నోటీసులు ఇస్తే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి 7వ తారీఖు వెళ్ళానండి. ఆ రోజు కొంతమంది నన్ను అనుగురించిన విషయం నాకు తెలియదండి. నేను 2:30 వరకు చూసి ఎంఆర్ఓ గారు లేరని చెప్పేసి కోనూరు గ్రామానికి బయలుదేరాను. బయలుదేరితే చిగురుపాడు అనే గ్రామం దాటిన తర్వాత 2 బైకుల మీద 4, కారులో 3 కారు నన్ను మా కారుని ఓవర్టేక్ చేసి మిడిల్లో ఆపేసేసి, ఎటు పోకుండా ఆపేసేసి, వెనక నుంచి బండ్ల మీద వచ్చేసి ఆపి నన్ను కారులోంచి బయటికి లాగి, నువ్వు ఎమ్మెల్యే గారికి కంచేటి సాయి అనే అన్నకి నువ్వు ఎదురు తిరుగుతావా, ఆ భూముల్లోకి, మీ భూములైనా సరే ఆ భూములకు ఎమ్మెల్యే గారు కంచేటి సాయి ఎంతైనా భూముల్లోకి నువ్వు వెళ్తావా అని చెప్పేసి, గతంలో నీవు కూడా నీ పోలీసు కేసు పెట్టినా కూడా నువ్వు లెక్క చేయట్లేదు. వెంటనే నువ్వు ఇమీడియట్ గా నీ 2 కాళ్ళు చేతులు ఎరగొడితే మాట ఏంటో నన్ను తీసుకెళ్లి తార్ రోడ్డు మీద పడుకోబెట్టేసి కాళ్ళు పట్టుకొని ఇద్దరు తీసుకొని మారణాయుధులతో కొట్టారండి. నాకు 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి ఉన్నది, 2 చేతుల మీద చేసి ఉన్నారు సార్. నేను ఏ పరిస్థితిలోనో ఎట్లో అంతలో అటు నుంచి ఆటోల్లో మళ్ళీ వేరే వాళ్ళు బైకులతో వస్తుంటే వాళ్ళని చూసి కేకలేసుకుంటా, రే నువ్వు ఇక నీ పరిస్థితి ఘోరంగా ఉంటది, మా అన్నలకన్నా ఎమ్మెల్యే గారికి ఎదురు తిరుగుతావే అని చెప్పారండి. రేపు నవంబర్ 4న ఇసుకకు సంబంధించి పబ్లిక్ హియరింగ్ ఉన్నది చింతపల్లిలో. దానివల్ల ఒకవేళ నేనేమన్నా అడ్డు వస్తానని కానీ, గతంలో మా గ్రామంలో మా లంక భూముల్లో ఇసుక తీసుకుంటే నేను దాన్ని ఖండించి గవర్నమెంట్ జీవో 49 ప్రకారం ఉచిత పథకం కింద చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో ప్రకారం మేము అప్లై చేసుకుంటాము, దాని ప్రకారం చేసుకోండి సార్, మాకు 60 రూపాయలు మాకు ఇచ్చి మీరు చేసుకోండి సార్ అని చెప్తే, మేము అది చెప్పేది లేదు, రూల్ లేదు, గీల్ లేదని చెప్పి ఒక భూత పదంతో ఉపయోగించేసి నన్ను మే నెలలో కూడా బెదిరించి ఉన్నారు సార్. ఏప్రిల్ 24న 26/4/2025న మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఫోన్ల మీద ఫోన్ పిలిపించేసి ఎమ్మెల్యే గారి ఇంట్లో కింద ఆదిత్య అపార్ట్మెంట్ లో కింద కూర్చోబెట్టేసి 11:30 వరకు రకరకాల బెదిరించారు. ఆ నిమిషం ఎట్లా ఒకటి నేను తప్పుకోవడం, ఏదో ఒక సమాధానం చెప్పుకొని నేను వచ్చేసినాను సార్. ఆ తర్వాత మా లంక భూములే ఇసుక తీశారు సార్ మే 30వ తారీఖు వరకు. ఆ టైంలో నేను ఇక నాకు గత్యంతరం లేక ఈవెన్ కలెక్టర్ గారికి మైనింగ్ వాళ్ళకి పెట్టినా కూడా వాళ్ళు ఎటువంటి స్పందన లేకపోతే నేను జూన్ నెలలో హైకోర్టులో వేసాను సార్. హైకోర్టులో నువ్వు వేస్తావా అని చెప్పేసి నన్ను అప్పటి నుంచి బెదిరిస్తా సెప్టెంబర్ 10వ తారీఖు కూడా రెక్కి నిర్వహించారు. ఎవరు, ఫోన్ కాల్స్ ఏ విధంగా వచ్చినాయి, మీరు ఈ బెదిరింపులకు సంబంధించిన ఫిర్యాదులు చేశారా పోలీసులకి? నేను ఫిర్యాదు చేశాను సార్. నేను గ్రీవెన్స్ లో మన మంగళగిరి పార్టీ ఆఫీసులోనే గ్రీవెన్స్ లో అప్లై చేశాను సార్. కంచేటి సాయి అనే వ్యక్తి ఇది దుర్మార్గం చేస్తున్నాడు సార్. వైసీపీ నుంచి అప్పుడు కూడా వైసీపీలో ఉన్నప్పుడు మా లంక భూములు ఎలానే ఆన్లైన్ లో చేసి పర్మిషన్ తెచ్చాడు సార్. అప్పుడు హైకోర్టులో స్టే తీసుకొచ్చాను. అదే ప్రకారం మరలా ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర చేరి ఇక్కడ కూడా షాడో ఎమ్మెల్యే ఉంటా, ఎమ్మెల్యే కన్నా కూడా అక్కడ ఆయనే ఎక్కువ
చేస్తా. ఎమ్మెల్యే గారు కూడా దానికి సహకరించుకుంటా, వాళ్ళిద్దరు ఒకరికొకరు సహకరించుకుంటా మరలా నన్ను బెదిరిస్తా. అన్నా నీతో డైరెక్ట్ గా ఈ భూముల్లో నువ్వు ఎంటర్ అవ్వద్దు, ఇసుకకు సంబంధించిన వివాదంలో నువ్వు చోటు చేసుకోవద్దు అని మీతో చెప్పారా? అనేక సార్లు బెదిరించారు సార్. నేను డైరెక్ట్ గా గానే సార్ ఇంటికి పిలిపించన్నారు. మరలా జనవరి 17వ తారీఖు కూడా జరిగింది సార్. ఇట్లా 4-5 సార్లు జరిగిన విషయాలు ఉన్నాయి సార్. మా లంక భూముల్లో వాళ్ళు వచ్చి బెదిరించి తీసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన ఏరియాలో జీసీకేసీ వాళ్ళు ఏప్రిల్ తీసేసామని చెప్పేసి కూడా ఇస్తే ఆ వాటిని రాంగ్ పేపర్స్ పెట్టి పర్మిషన్ కలెక్టర్ గారు వీళ్ళు ఇచ్చారు సార్. డైరెక్ట్ గా వాటిని టెండర్ రూపంగా ఇవ్వాల్సిన దాన్ని నామినేషన్ పద్ధతిలో ఇచ్చారు సార్. అది ఫస్ట్ తప్పు కూడా అసలు కలెక్టర్ గారు మైనింగ్ వాళ్ళు చేయడం. ఇది ఎమ్మెల్యే గారు ప్రలోభాలతో లోనై వాళ్ళు చేశారనేది 100% ట్రూ అండి. జీసీకేసీ వాళ్ళు తీసిన ప్లేస్ లో ఇసుక లేదు, ఇక నెక్స్ట్ ఎక్కడ తీస్తారు సార్? లేదు కదా అంటే నీకు ఎందుక ఎక్కడైనా తీస్తాం, నువ్వు అడగడానికి లేదు, నువ్వు కనుక అడ్డు వస్తే మాత్రం నేను మొత్తం మీద పొరుగు పెట్టేది చేస్తాను అని బెదిరించాడు సార్. మహానాడు జరిగే రోజు మే 25 సాయంత్రం 3:55 వాట్సాప్ నుంచి కాల్ చేసి నువ్వు అప్పటికి ఇసుక తీస్తున్నారు, నువ్వు ఇసుక కనుక అడ్డం పడి నువ్వు ఏం చేసినా నీ కాళ్ళు చేతులు ఎరగొట్టి గతంలో సాంబిరెడ్డి చేసినట్టు చేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు సార్. ఈ రోజుకు కూడా ఆ వాట్సాప్ కు చేసిన కాల్ టైమింగ్ కూడా ఉందండి నాకు. ఇది ప్రూఫ్ కూడా ఉన్నదండి. గతంలో కూడా అనిల్ అనే పిఏని మా కజిన్ దగ్గరికి మా కజిన్ ని జనవరి 24వ తారీఖు జేకేసీ కాలేజ్ రోడ్ లో పిలిపించి ఎమ్మెల్యే గారు అనిల్ ఫోన్ నుంచి ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే మా కజిన్ బెదిరించి నువ్వు ఆయన ఎమ్మటెల బాబు నీకు ఆయనకి ఇది అవుతుంది, మీరు పిల్లల కాళ్ళు ఇరుగుతాయి చేతులు ఇరుగుతాయి అప్పుడు కూడా బెదిరించి ఉన్నారు సార్. ఇప్పుడు కనుక ఎమ్మెల్యే ఈ అంశానికి మీ మధ్య సయోధ్య కుదర్చడానికి సిద్ధంగా ఉంటే మీరు సిద్ధమేనా? నేను సయోధ్యకు సిద్ధం. ఇసుక దోపిడీకి నేను అనుకరిస్తాను చేయండి సార్. చంద్రబాబు నాయుడు గారు గతంలో మన కార్మికులకు ఉపాధి కోసం, ట్రాక్టర్ల వాళ్ళకు ఉపాధి కోసం గతంలో ఇంత రేట్లు కానీ అన్నారు కాబట్టి దానికి తగ్గించాలంటే దాన్ని ఏమి సార్ మొన్న ఎమ్మెల్యే గారు ఎత్తేసి టన్ను 350 రూపాయలకి అమ్మాడు సార్. గవర్నమెంట్ అమ్మాల్సింది 110 రూపాయలు, ట్యాక్స్ 20 రూపాయలు, 135 లేదు 140 లేదు 150. 300 ఎక్కడ సార్, 150 ఎక్కడ? దాని నుంచి ఎవరికి వస్తుంది బ్యాడు? ఎమ్మెల్యే గారికి వస్తుంది, పక్కనున్న గవర్నమెంట్కి వస్తుంది సార్. ఒక పక్కన రాక్షసుడు చేసినప్పుడు మనం ఇదే ప్రశ్నించాము. ఇవాళ మనం ఇంకొకరితో ఫైనల్ గా ఏం కోరుతున్నారు? మా కార్యకర్తల న్యాయం జరిగి ఇటువంటి చర్యలు ఇంకోసారి జరగకూడదు. ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా మనసు పెట్టుకొని గతంలో మీరు ఎమ్మెల్యే గారు మీరు కొత్తగా వచ్చారు, నెల 20 రోజుల ముందే వచ్చారు కాబట్టి మీకు అందరికి తెలిసి ఉండదు. ఇప్పుడు తెలిసి ఉంటారు. ఇది శ్రీధర్ గ్రూపు, ఇది సాయి గ్రూప్ కాదు సార్, మనందరం తెలుగుదేశం గ్రూపు, ఒకటే గ్రూపు. కాబట్టి ఇది భావనతో మీరు మనస్ఫూర్తిగా అందరినీ దగ్గర తీసుకోండి సార్. మళ్ళీ మండలంలో వైజ్గా తీసుకొని నేను కూడా వస్తా, పార్టీ నిలబెట్టుకుందాం. నీకు పోయిన మొత్తం తీసేసుకోండి. నాది ఒక పార్టీకి మీరు చేస్తున్న తప్పుల్ని మీరు ఆలోచించుకోండి. ఇది ఒక దిష్టిగా పోయి ఇక్కడ నుంచి పెద్దకూరపాడు నియోజకవర్గం అంటే 175 సీట్లలో దట్ ఈజ్ పెద్దకూరపాడు అనిపించడానికి నేను సహకరిస్తాను సార్. నాతో పాటు ఇప్పుడు ఎవరైతే బాధలతో మీకు చెప్పుకోలేక గతంలో కంచేటి సాయితో 5 సంవత్సరాలకి ఇబ్బంది పడి ఇవాళ అదే మనిషి ఇక్కడ ఇబ్బంది పడతానే ప్రతి వ్యక్తి నాకు తెలుసు సార్. వాళ్ళందరినీ కూర్చుందాం, పార్టీ కోసం కష్టపడతాం, చంద్రబాబు నాయుడుకి పేరు తీసుకొద్దాం. మీరు మీరు సర్వీస్ చేస్తారనుకొని చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇచ్చారు. ఇప్పుడు మేమేదో వస్తాం సర్వీస్ కన్నా రాష్ట్రం కోసం ఆయన కష్టపడుతుంటే మీ సొంత ఆదాల కోసం ఎమ్మెల్యేలు కష్టపడితే మీరు చేస్తున్నారనే మాట వస్తుంది సార్. అది కూడా నాకు వినబుద్ధి కావట్లేదు సార్. ఎందుకంటే నేను మీతో తిరిగా, మీకోసం మేము కృషి చేసి ఉన్నాం, పార్టీని గెలిపించుకున్నాం. ఈ తప్పు ఇంకో కార్యకర్త మీకు చేయదు సార్. ఇప్పుడు గతంలో సాంబిరెడ్డి అనే వ్యక్తి చేశారు, అప్పుడు ఓసీపీ పార్టీ ఇంకో పార్టీ అనుకున్నారు. అదే పదాన్ని ఉపయోగించి ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నారు. అంటే మీరు గతంలో సాంబిరెడ్డి మీరే కొట్టారని ఒప్పుకుంటున్నారు అనమాట. ఏమి సార్ తెలుగుదేశం సంస్కృతి ఇదా? మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా కొట్టిన మనిషిని కూడా ఆ రోజు తిరుపతిలో బాంబు బ్లాస్ట్ అయినా నక్సలైట్ చేస్తే మళ్ళీ పులిలాగా లేచాడు సార్. అదే విధంగా శాఖమృష్ణరాజు ఇట్లాంటి ఎన్నో చేసినా నిలబడి కష్టపడి పార్టీ కోసం నిలబడే కార్యకర్తలకు మేము తయారం. మేము అందరం అంతే ఉన్నా, నీకు అదే భుజం తట్టి మేము నిలబడతాం. దయచేసి పార్టీని కాపాడుకుందాం. ఇలాంటి అరాచకాలు కాకుండా వాళ్ళని ఇమీడియట్ గా వాళ్ళని పార్టీని సస్పెండ్ చేసి, ఎవరైతే నా మీద దాడి చేశారో మీరు నిజాయితీగా వాళ్ళని పట్టుకొని పార్టీని సస్పెండ్ చేసి, ఒకవేళ భూ గొడవలు ఉండొచ్చు, ఇసుక గొడవలు ఉండొచ్చు, పట్టాలు ఉండకూడదు కదా సార్. లేని సంస్కృతిని పెంచొద్దు సార్, దయచేసి కోరుకుంటున్నాను సార్. ప్రధానంగా కూడా
శాఖమూరి శ్రీనివాస్ అయితే క్లియర్ గా చెప్తున్నారు. తనపైన దాడి జరిగినటువంటి అంశానికి సంబంధించిన దానిపైన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రధానంగా దృష్టి పెట్టాలి. అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక కంపల్సరిగా ఎవరు దాడులు పాల్పడినారు, ఎవరు అవినీతికి పాల్పడుతున్నారు అనేది కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కోనూరు గ్రామస్తులు చెప్పేది మాత్రం మరోలా ఉంది. శాఖమూరి శ్రీనివాస్ ఆరోపిస్తున్నట్లుగా ఇక్కడ భూ వివాదం తప్ప ఎలాంటి ఇసుక దందా జరగడం లేదని అంటున్నారు. ఇక తమ పేరు మీద భూమికి సంబంధించిన పట్టాలున్నాయని, కానీ శాఖమూరి శ్రీనివాస్ ఇప్పుడొచ్చి ఆ భూములు తనవే అంటూ చెబుతున్నారని మండిపడుతున్నారు. ఈ వివాదంలో కంతేటి సాయికి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్కు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే కోనూరులో లంక అనేది ఇట్లా మత్స వారికని, వాసిరెడ్డి వారికని, గోళ్ళమూడి వారికని ఒక కుటుంబ వారీగా ఉండేది. ఈ రోజున అతను వచ్చేసి మాది లంక, మా భూములు, దాంట్లో ఇసుకెత్తుతున్నారు అది ఇదని చెప్తున్నారు. యాక్చువల్గా అయితే మేము సాగు భూమి ఏదైతే ఉందో ఆ రోజున 47లోనో 56లోనో మొత్తానికి మా తాతగారు వాళ్ళు ఎస్సీ మాదిగపల్లి వాళ్ళ సొసైటీకి అమ్మారు. 16 ఎకరాలు 14 ఎకరాలు సుమారు. అయితే వాళ్ళకి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ పేరున అది ఉంది. మిగతాదంతా ఆ రోజున ఏట్లోనే ఉంది. అది తర్వాత కాలంలో ఎవరికి పట్టాలు లేవు. అది ఈ రోజుకి కూడా నా అడంగుల్లో అది శిస్తు కట్టిన బంజరానే ఉంది, కానీ ఎవరి పేరున లేదు. ఈ రోజున సొంతంగా పుట్టించుకొని వాళ్ళు నాది 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 అని చెప్పేసుకొని అతను చెప్పే కంచేటి సాయి గారి మీద చెప్పే అభండం మాత్రం అది శుద్ధ అబద్ధం. ఆ రోజున ఏం జరిగిందంటే అతను పసులేటి శ్రీనివాసరావు అనే అతను పాస్బుక్లు ఉన్నాయి, అతని పేరు మీద వచ్చింది. అది వైసీపీ గవర్నమెంట్లో. ఆ రోజున ఈయన శాఖమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి మీ సాయి గారు నా బావ అవుతాడు, మీ బావకి నాకు ఒకసారి పరిచయం చేయి, నేను వెళ్ళి మాట్లాడుకుంటాను అని చెప్పిన తర్వాత నేను మాట్లాడించిన తర్వాత ఓసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ఈ పేపర్లన్నీ వీళ్ళు ఆ రోజు పోరాటం చేశారు 22లో 23లో. మాకు 1923వ సంవత్సరం ది ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ అనే పేరు మీద మేము సొసైటీ రన్ చేసుకుంటున్నారు. మా పెద్దలు గత 102 సంవత్సరాల నుంచి కూడా ఈ సొసైటీలోని మరి లంకలో భూములు రెల్లుగడ్డి కానీ, మేతగడ్డి కానీ, ఇంకా రేగి పండ్లు కానీ అనేక వాటి ద్వారాగా మా కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తుండేవారు. మరి అదే క్రమంలో ఈనాడు మా లంక భూముల్లో మరి ఉసుక ఉండటం వల్ల మరి మా గ్రామంలో పెద్దలందరూ గతంలో వారి కాడ ఉన్న పొలాలు మాకు అమ్మినారు. మేము వాటిని అగ్రిమెంట్ల ద్వారా కొనుక్కున్నామండి, అగ్రిమెంట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మా ఊరిలో ఒక శాఖమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి గత 40 సంవత్సరాల క్రితమే మా ఊరు నుంచి బయటకు వెళ్ళాడు. ఇప్పుడు 2020లో మా గ్రామానికి వచ్చి లంక భూముల్లో అమ్మిన వాటిలో మా ముత్తాతల పేర్లు ఉన్నాయని ఒక నకిలీ పత్రాలు సృష్టించుకొని ఏదైనా కానీ మమ్మల్ని మభ్యపెట్టి, అధికారులు కూడా మభ్యపెట్టి నకిలీ పత్రాలతో లంక భూములు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కోనూరు అచ్చంపేట మండలం. దీని తాలూకులోది బ్రిటిష్ వారు మాకు పూర్వంలో మా తాత ముత్తాతల నుంచి కూడా లంకను సాగు చేసుకుంటూ వస్తున్నామండి. ఆ లంక ఇప్పుడు ఈ శాఖమూరి శ్రీనివాసరావు గారు అనే అతను వాళ్ళు తాత ముత్తాతలు అమ్ముకున్నారు మాకు. దాన్ని మళ్ళీ మాకుందని చెప్పని ఆయన మా మీద మీకు భూములు లేవని చెప్పని మా మీద కాగితాలు సృష్టించాడు. మాకు తగిన న్యాయం అనేది ప్రభుత్వం చేయాలనే దానికోసం మేమందరం కూడా కలెక్టర్ గారిని సంప్రదించడానికి వచ్చాం. మాకు తగిన న్యాయం చేయాలని మేము ప్రార్థిస్తున్నాం. తీసుకెళ్ళామండి. వారు కూడా మాకు చేస్తామని చెప్పారు. మీ ఊళ్ళో ఉన్నటువంటి వ్యవహారాలని మీరు చక్కబెట్టుకొని రండి, మీ పెద్దలను తీసుకొని అని చెప్పి అన్నారు. దానికి సంబంధించిన వాళ్ళు ఆయన ఒక్కడే కాదు, ఇంకా అమ్మిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మాకు సహకరించడానికి గోళ్ళమూడి చందు గారు వాళ్ళందరూ కూడా మాకు సహకరించడానికి వచ్చారు. ఆయన అక్కడే మాదని చెప్పానని అంటున్నాడు. దాని గురించి మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఆయన ఏం చేస్తాడు, హైదరాబాద్లో ఏదో జాబ్ చేసుకుంటున్నాడు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ తాత ముత్తాతలు మాకు అమ్మిపోతే దానికోసం ఇప్పుడు మళ్ళీ వచ్చి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి అవన్నీ కాగితాలన్నీ పుట్టించి మీకు అమ్మలేదని చెప్పిన లెక్కలోకి వచ్చాడు. ఆయన టీడీపీ పార్టీ.
ఇక శ్రీనివాస్ పై ఎవరూ దాడి చేయలేదని చెప్తున్నారు కోనూరు గ్రామస్తుడు పసుపులేటి జనార్దన్. తమ వాళ్లపై దూషణకు దిగడంతో స్వల్ప గొడవ జరిగిందని చెప్తున్నారు పసుపులేటి జనార్దన్. ఈ మొత్తం వ్యవహారంలో కంతేటి సాయి, ఎమ్మెల్యే పాష్యం ప్రవీణ్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు పసుపులేటి జనార్దన్. ప్రస్తుతం పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో ఇసుక మాఫియా నా పైన దాడి చేసిందనే విధంగా శాఖమూరి శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి ప్రస్తుతం పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా దీనిపైన కూడా ఆయన ఆరోపణలు ఎమ్మెల్యే పాష్యం ప్రవీణ్ పైన, అదేవిధంగా కంచేటి సాయి పైన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే అసలు ఈ వివాదం ఏంటి, అసలు ఈ వివాదం అనేది ఇసుకకు సంబంధం లేదు, ఇది భూ వివాదాన్ని కావాలని చెప్పి ఆరోపణలు చేస్తున్నారంటూ కొంతమంది అక్కడ గ్రామస్తులు మాట్లాడుతున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం, ఏం జరిగిందనేది తెలుసుకుందాం. అసలు ఏంటండి, ఏం జరిగింది, ఇది నిజంగా ఇసుకకు సంబంధించిన దాడులు చేశారా లేకపోతే ఏం జరుగుతుంది? 40 సంవత్సరాల నుంచి మేము పొజిషన్ లో ఉన్నామండి ఈ భూమిలో. అయినా కూడా ఈ ఆయనకి మాకు పక్క పక్కన ఉంది, వాళ్ళు మేము గట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా మాకు వాళ్ళకి అంత ముందే వివాదం లేదు. 40 ఏళ్ళ నుంచి ఇద్దరి మధ్యలో ఎద్దులు మేపుకున్నా కూడా కంప పాతుకున్నాం. అదేం లేదు, ఆన్లైన్ మాకేమున్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, అగ్రిమెంట్లు ఉన్నాయి. అయినా కూడా ఇప్పుడు మాకు అడ్డం తిరిగి భూమి మాదని అడ్డం తిరిగాడు. అంతేగాని ఇసుక వాదం ఎమ్మెల్యే గారికి దీనికి ఏం సమస్యలు ఏమి లేవు. అంటే మరి ఈ భూమి ఆయనని నిరూపించారా, ఏమన్నా కాగితాలు దాటడం జరిగిందా? మీరు అప్పుడు ఏం చెప్పడం జరిగింది? ఈ భూమి మాదేనని మేమే పొజిషన్ లో ఉన్నాం. ఇప్పుడు కూడా ఏదో సాగు భూమే సార్, అది సాగు భూమేనండి. సాగు భూమికి అడ్డం తిరుగుతున్నాడు మాదని. దీనికి మేము ఈయన అడ్డం తిరుగుతున్నాడని కలెక్టర్ గారికి ఇచ్చాము, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ లో ఇచ్చాము, తెలుగుదేశం జాతీయ ఆఫీస్ లో ఇచ్చాము, ఎమ్మెల్యే గారికి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఎవరిదైతే వాళ్ళకి మాట్లాడి చెప్తా అన్నారు. ఆ ఆఫీసులో ఇస్తే ఎమ్మెల్యే గారికి చెప్పండి మీ నియోజకవర్గంలో అంటే ఎమ్మెల్యే గారికి వచ్చి చెప్పాము. రాత్రిపూట వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఆ దాడి చేశారు అని ఆయన చెప్తున్నాడు. ఏదో ఒక వీడియోను కూడా విడుదల చేశారు. నిజంగా దాడి జరిగిందా? ఎందుకు అంటే మీరు కక్ష కట్టి, మీ వాళ్ళు ఎవరైనా కక్ష కట్టి చేశారనుకుంటున్నారా లేకపోతే ఏంటి ఇది? ఇంటి మీద అయితే రాత్రిపూట్ల దాడులకి పోయింది అయితే ఏమీ లేదు. అంతేగాని ఏరే అవన్నీ ఏం జరగలేదు. రాత్రిపూట పొద్దులే ఎంఆర్ఐ గారి ఆఫీస్ కానీ వస్తుంటే మా వాళ్ళు ఇల్లు గొడవ పడ్డారు, అంతవరకు జరిగింది కానీ ఏరే ఏం లేదు. వివాదం అయితే ఏం లేదు. ఆయన మీద దాడి చేయడం కానీ, అంటే కాలు కూడా ఇరిగిపోయి ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ, ఇదంతా కంచేటి సాయి అనుచరులే నన్ను దాడి చేసి తీవ్రంగా ఇబ్బంది పెట్టారు, నేను సీఎంకు ఫిర్యాదు చేశాను అనే విధంగా చెప్తున్నారు. మీరేమో డిప్యూటీ సీఎం ఆఫీసులో చేసామని కూడా చెప్తున్నారు. జనసేన పార్టీ ఆఫీస్కి పోయాం, మేము జనసేన పార్టీ ఆఫీస్కి పోయాం, తెలుగుదేశం జాతీయ పార్టీ ఆఫీస్కి వెళ్ళాము, ఎస్పీ గారికి ఇచ్చాము, కలెక్టర్ గారికి ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, అందరికి ఇచ్చాము. మేము కూడా అసలు ఇసుక ఇష్యూ ఉందా లేదా? ఇసుక ఇష్యూ దీంట్లో అయితే ఏం సంబంధం లేదు. ఎమ్మెల్యే గారికి ఈ విషయంలో ఇసుక విషయంలో ఏం సంబంధం. ఇప్పుడు మీరేం కోరుతున్నారండి? ఇప్పుడు ఆయన అయితే ఇసుక ఇష్యూలో కంపల్సరీగా నా మీద దాడి జరిగింది కాబట్టి విచారణ చేయాలి, అందరినీ అరెస్ట్ చేయాలనే విధంగా కోరుతున్నారు. ఎమ్మెల్యే పైన కూడా ఆరోపణ చేస్తారు. మీరేమంటారు ఈ ఇష్యూలో? ఈ విషయంలో ఎమ్మెల్యే గారికి సాయి గారికి ఎలాంటి సంబంధం లేదు. ఇది భూముల వివాదం, భూముల గురించి మాట్లాడుకోవటం కానీ ఇది మా ఊరిది భాగం. అంతేగాని దీంట్లో ఎమ్మెల్యే గారి ప్రాణయం, సాయి గారి ప్రాణయం అయితే ఏం లేదు. మీరు ప్రధానంగా డిమాండ్ ఏంటి? ఇప్పుడు జరుగుతున్న 40 ఏళ్ల నుంచి మేమే పొజిషన్ లో ఉన్నాము, కాగితాలు ఉన్నాయి, ఆన్లైన్ మాకే ఉంది, అంతా మాకే ఉంది, మాకు న్యాయం చేయమని అడిగాము పెద్దవాళ్ళని. మేము మీ ఎమ్మెల్యే కూడా టీడీపీలో ఉన్నారు, టీడీపీలో పనిచేస్తున్నారు, అందరూ ఒకే పార్టీ వాళ్ళు, ఎందుకు ఇట్లాంటి వివాదం? ఆయన అడ్డం తిరిగాడు, ఆయనకి దురాలోచన వచ్చింది. భూ 40 ఏళ్ళ నుంచి మా ఊరు వచ్చి ఏ ఒక్క రైతునైనా అడగండి, ఎస్సీల్లో ఒక 2 ఎకరాలు, మాది ఒక 10 ఎకరాలు, 12 ఎకరాలు ఆక్యుపై చేద్దామని అడ్డం తిరిగాడు. అడ్డం తిరిగితే మేము జాతీయ ఆఫీసు పోయాం, పవన్ కళ్యాణ్ గారి ఆఫీసు పోయాం, లోకేష్ గారికి అందరికి పెడితే ఎమ్మెల్యే గారికి మీ ఎమ్మెల్యే గారికి లోకల్ ఎమ్మెల్యే గారిని కలవంటే ఎమ్మెల్యే గారిని కలిసాం. ఎమ్మెల్యే గారు కూడా ఎంఆర్ఓ గారికి చెప్పారు, ఎవరు కాగితాలు ఉంటే వాళ్ళకి. బెదిరింపులు అనేది వాస్తవమా? బెదిరింపులు ఎమ్మెల్యే గారు ఏం చెప్పాలి, ఒక మాట చెప్పారు, ఎవరుకుంటే వాళ్ళకి చేద్దాం, పొజిషన్లో ఎవరు ఉండారు ఏంటో కనుక్కొని న్యాయంగా చేద్దాం అని ఎంఆర్ఓకి చెప్పారు. అంతే. ప్రస్తుతం అయితే ఈ వివాదానికి సంబంధించి అసలు భూ వివాదం కావాలని చెప్పి ఆక్యుపై చేసేటటువంటి తరుణంలోనే ఇదంతా కూడా శాఖమూరి శ్రీనివాస్ చేస్తున్నాడు తప్ప ఎక్కడా కూడా ఇసుకకి సంబంధించినటువంటి ప్రస్తావనే లేదు. ఈ భూములను నాది అనేటటువంటి విధానంలో ఆయన ఉన్నాడు. జరుగుతున్నటువంటి వాటికి మేము దళితులం, కొంతమంది ఇదంతా కూడా
గత 3-4 నెలలుగా కూడా ఈ అంశం పైన పోరాటం చేస్తున్నాం. ఇది 2-3 ఏళ్లుగా జరుగుతున్నటువంటి వివాదం అయినప్పటికీ ఇప్పుడు కావాలని చెప్పి ఈ అంశాన్ని వివాదాస్పదంగా మారుస్తున్నారనే విధంగా కూడా కోనూరు సంబంధించినటువంటి గ్రామస్తులు అయితే చెప్తున్నారు. మొత్తంగా ఈ అంశం పైన అయితే వీళ్ళు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, వాస్తవాలను పరిశీలించి ఆ భూముల అంశాన్ని ఎవరి భూములు అయితే వాళ్ళకి ఇవ్వాలనే విధంగా కోరుతున్నారు. మేము కూడా డిప్యూటీ సీఎం ఆఫీసులో కంప్లైంట్ చేశాము, టీడీపీ ఆఫీసులో కంప్లైంట్ చేశాము, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు కూడా క్లియర్ గా ఈ అంశంలో ఎవరి భూమి వారిదైతే ఇవ్వాలనే విధంగా చెప్తున్నారు అనే విధంగా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా ఈ జరుగుతున్నటువంటి వివాదం టీడీపీకి సంబంధించినటువంటి నేతల మధ్య జరగడంతో ఒక్కసారిగా వివాదంగా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ వలీతో సాయి శంకర్, గుంటూరు నుంచి.